హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక యాక్టర్, ఒక మోడల్, ఒక ఎంటర్ప్రైనర్, ట్రావెలర్, బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్, అట్ ది సేమ్ టైం మనందరికీ నచ్చిన బీబీ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో చాలా మాట్లాడాలని ఉంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. Hi, how are you, bro? లాంగ్ టైమ్ టు సీ యూ. ఐఎమ్ వెరీ ఫైన్. Yeah, మీరు ఎలా ఉన్నారు? I'm good. సో చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఒక 5 years బ్యాక్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. స్టిల్ ఆ సెన్సేషన్ని ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే చాలా మందిని ఉంచేశారు. Okay. సో అది పక్కన పెడితే మీరు ఒక సినిమా ఒకటి అనౌన్స్ చేశారు. Yeah. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? రైట్ అనే సినిమా ఈ నెల డిసెంబర్ 30వ తారీఖు థియేటర్స్ రాబోతుంది. సో డెఫినెట్గా ఎవరైతే కౌశల్ అన్న ఒక మంచి సినిమా చేయాలి, కౌశల్ అన్న హీరోగా చూడాలి అనుకున్న వాళ్ళందరికీ దిస్ ద బెస్ట్ ఫిల్మ్ అనమాట. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ అప్రూవ్డ్ ఫిల్మ్ అనమాట ఇన్ మలయాళంలో. సలార్ పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేసి హీరోగా చేసిన సినిమాని అండ్ దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమాని రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అంటే ఒక సినిమా పేరు ఏంటన్నది? అక్కడ మెమరీస్, ఇక్కడ రైట్ అనమాట. సో కౌశల్కి ఇది రైట్ ఫిల్మ్ కావచ్చని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్ అన్న. ఈ రోజే నేను మీ ఇన్స్టా అకౌంట్ చూశాను. సో ఓపెన్ చేసిన వెంబటే సలార్ పోస్టర్ కనిపించింది. ఏంటన్నా మీకు అంతే సినిమాలు అంటే అంత మక్కువ ఎందుకు? అంటే ప్రభాస్ గారు అంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఇద్దరం కలిసి చేసాం అండ్ ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్ మ్యాన్. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ లైక్ 20-25 days షూటింగ్లో ట్రావెల్ చేస్తాం. సో ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ సలార్ ఫిల్మ్ అందులోని ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అంటే ఆబ్వియస్లీ ఒక ట్రెండ్ అనే సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది కాబట్టి యాజ్ ఒక పెద్ద ఫ్యాన్గా ప్రభాస్ గారి అభిమానిగా నేను కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సూపర్. అండ్ కమింగ్ టు యువర్ రైట్. సో రైట్ సినిమాని 5 years అయిపోయిందన్న. మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి, సో మామూలుగా బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ రకరకాల ప్రాజెక్ట్స్తో రకరకాలుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మేము మాత్రం బాగా ఎంటర్టైన్ అయ్యింది మీ యూట్యూబ్ వీడియోస్, లాగ్స్ అండ్ వాట్ ఎవర్. అంటే మీరు సోషల్ మీడియాలో తప్పితే మాకు ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించలా. దానికి రీజన్స్ అండ్ రైట్ ప్రాజెక్ట్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? బేసిక్గా బిగ్ బాస్ అండ్ సినిమా ఇండస్ట్రీ రెండు సపరేట్. అంటే వీ కెనాట్ క్లబ్. అంటే బిగ్ బాస్లో గెలిచిన ప్రతి ఒక్కడు సినిమాలు ఎరగదీసేస్తాడు అనుకోవడం తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ అ టీవీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ అనేది ఇస్ అ బిగ్ స్క్రీన్ ఇండస్ట్రీ. ఎందుకంటే బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోలో ఒక వ్యక్తి ఆడినప్పుడు, ఆ వ్యక్తి ఆటను ప్రజలు చూసినప్పుడు, ఆ రియాలిటీ షో ద్వారా ఆ వ్యక్తి ఏంటంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు. సో ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వలన సినిమాల్లో ఏంటంటే కొంచెం టైం తీసుకుని వస్తేనే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తి గురించి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నంత వరకు ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ద పర్సన్. సో అందువలన బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సినిమాలో ఎందుకు ఎక్స్పోజర్ దొరకదు అంటే బికాస్ ఆ పర్సన్ గురించి ఎవ్రీథింగ్ దే నో అబౌట్ ద పర్సన్ అన్నమాట. సో మళ్ళీ ప్రత్యేకంగా సినిమాలో చూడాల్సిందే ఉండదు కాబట్టి అంటిల్ అన్లెస్ ఎంతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చేస్తే తప్ప, అది కూడా జనాలు రిసీవ్ చేసుకుంటే తప్ప. సో ఆబ్వియస్లీ కొంచెం బ్రేక్ తీసుకుని చేస్తేనే ఇట్స్ రైట్ టైంలో రైట్ వేలో రిలీజ్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ మీరు మా అందరికీ తెలుసు సెల్ఫ్ మేడ్ అని. మీరు ఆడే విధానం కానివ్వండి, మీ యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ జర్నీ కానివ్వండి, అంటే బిగ్ బాస్ అని కాదు ముందు నుంచి ప్రీవియస్గా చాలా హిస్టరీ ఉంది. సో అవన్నీ బ్రేక్ చేస్తూ 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 పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని చాలా బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటన్నా, అంత హెల్దీగా మెయింటైన్ చేయడానికి రీజన్? అంటే నేను ఎప్పుడు ఒకటి డిసైడ్ అవుతాను యాక్చువల్గా, బిఫోర్ ఫ్యామిలీ, ఆఫ్టర్ ఫ్యామిలీ అని. సో బిఫోర్ ఫ్యామిలీ ఐ ఎంజాయ్డ్ ద బ్యాచులర్ లైఫ్, ఆఫ్టర్ ఫ్యామిలీ ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ లైఫ్ అనమాట. ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు అండ్ దేవుడు ఇచ్చిన వరాల్లాగా ఇద్దరు అద్భుతమైన కిడ్స్ మనకి వరాళ్ళకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక మంచి లీడ్తో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడం మన బాధ్యత. అది మన బాధ్యత యాక్చువల్గా. సో ఆ బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో డెఫినెట్గా సో నేను ఫ్యామిలీకి ఎక్కువ ప్రొఫెషన్ ఇస్తాను, అదే టైంకి నా వర్క్కి ఎక్కువ నేను ఐ గివ్ మోర్ వాల్యూ అనమాట ఫ్యామిలీతో పాటు. సో నా వర్క్ యాజ్ యూ నో దట్ ఐ హ్యావ్ మై మోడలింగ్ ఏజెన్సీ అండ్ ప్రొడక్షన్ హౌస్. నేను 10 పడవల మీద కాళ్ళు పెట్టే వ్యక్తిని అనమాట. అందరూ 10 పడవల మీద కాళ్ళు పెడితే కింద పడతారు. మల్టీ టాస్కింగ్. సో నేను 10 పడవల మీద కాళ్ళు పెట్టి ఆల్మోస్ట్ 20 years జర్నీ చేస్తూ వచ్చాను. ఐఎమ్ లైక్ యాడ్ ఫిల్మ్ మేకర్గా, ఈవెంట్ మేనేజర్గా, ఒక ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్గా ఐ డూ మై ఓన్ యాడ్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాగ చాలా డిఫరెంట్ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్కి ఇలా చాలా ప్రొఫెషనల్స్లో ఐఎమ్ ఇన్ టు దాట్. సో ఎప్పుడు అందులో బిజీగా ఉంటాను తప్ప నాకు ఇదే ప్రొఫెషన్లో లైఫ్ అంతా లీడ్ చేయాలని లేదు. ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అంతా, ఈవెన్ ఫ్యామిలీ కానీ ప్రొఫెషనల్ కానీ. బట్ యాజ్ యూ సెడ్ కౌశల్ గురించి 5 years వెయిట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ 5 yearsలో కూడా నేను నా పనులు మిగతా వాటిలో చాలా బిజీగా ఉన్నాను యాక్చువల్గా. బట్ సినిమా కూడా ఒక మంచి ఫిల్మ్ వస్తే చేద్దాం అన్న థాట్తో ఐ వాజ్ వెయిటింగ్. కానీ స్టార్టింగ్లో కొన్ని నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని కొన్ని రూమర్స్తో కొన్ని సినిమాలు రాకుండా చేశారు. సో అవేవి అంటే కౌశల్ ఒక 80 లక్షల సినిమా తీసుకుంటున్నాడు సినిమాకి అని చెప్పి నా దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది రాకుండా వెళ్ళిపోయారు అనమాట. యాక్చువల్గా నేను సినిమా నచ్చితే నేను ఫ్రీగా చేయడానికన్నా ఎప్పుడూ సిద్ధమే. బట్ ఐ వాంట్ టు లైక్ ద స్టోరీ అనమాట. ఎందుకంటే మా 3 generations ఆర్ ఇంటూ యాక్టింగ్ అనమాట. మా తాతయ్య గారు ఆల్సో ఎస్వి రంగారావు గారితో పెద్ద సినిమాలు చేశారు. మై ఫాదర్ ఈజ్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్గా 7 to 8 awards తీసుకున్నారు. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఆన్ ది థియేటర్. ఏజ్ ఆఫ్ 4 yearsలోనే ఐ గోట్ నేషనల్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డ్. సో బ్లడ్లోనే ఉంది. కాకపోతే నేను ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి నేను ఈ ప్రొఫెషన్లోనే సక్సెస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. అంటే ఒక్క దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక రీచ్ అనేది ఉంటుంది, ఒక రిజల్ట్ ఉంటుంది. అన్నిటి మీద ఫోకస్ చేస్తే అది మీరు సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటుంది, రీచ్ అనేది ఉండదు అనమాట. బికాజ్ మీరు 1 నుంచి 100 రీచ్ అవడం ఇస్ వేరు, 1 నుంచి 40, 50 ఇలా రీచ్ అవుతూ అన్ని ప్రొఫెషనల్ కలిపి రీచ్ అవడం అనేది ఇల్ టేక్ సమ్ టైం అనమాట. సో డెఫినెట్గా అంటే బిగ్ బాస్ గెలిచిన తర్వాత ప్రతి కంటెస్టెంట్కి ఒక యాటిట్యూడ్ అనేది మారుతుంది. అంటే ఒక విన్నర్ని నేను ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కోవడం ఏంటి, వాళ్ళ దగ్గరికి వస్తారు అని కొన్ని రోజులు మేము కూడా వెయిట్ చేసాం యాక్చువల్గా. అంటే ఈ సినిమా బిగ్ బాస్కి ముందు ఆఫీసుల చుట్టూ తిరగడం, బిగ్ బాస్ తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగడం డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ కొంచెం టైం చేసాం, వెయిట్ చేసాం, అదే టైంకి వైబ్ అలా ఉంటుంది. ఆ 3-4 months వైబ్ అలా ఉంటుంది. అంటే నేను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏ కంటెస్టెంట్స్ చేయనటువంటి షాప్ ఓపెనింగ్స్ చేశాను. మోర్ దెన్ 17-18 షాప్ ఓపెనింగ్స్ ఇన్ దట్ 3 monthsలో. అండ్ ఏ కంటెస్టెంట్ చేయనటువంటి ప్రొడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఇన్ దాట్ కమర్షియలీ ఐ మేడ్ గుడ్ మనీ అనమాట ఆ టైం జోనర్లో యాక్చువల్గా. సో ఆబ్వియస్లీ సేమ్ టైం నా ఫ్యాన్స్ కోసం 8 months నేను సపరేట్గా ఫ్యాన్స్ కోసం ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అందరికీ కలిసి సెల్ఫీలు ఇవ్వడం జరిగింది, నా గ్రాటిట్యూడ్ని తెలిపోవడం జరిగింది అనమాట యాక్చువల్గా. సార్ బీపీఎల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ యూ. యా, థ్యాంక్ యూ. సో అలాగా తర్వాత కరోనా, కోవిడ్ ఇవన్నీ టైం అయిపోయింది అనమాట. కోవిడ్లో 2 ఏళ్ళు పోయినాయి, అందరికీ పోయినాయి. సో అన్న ఇప్పుడు ఓటీటీ వచ్చింది, మీ సినిమా ప్లాట్ఫామ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది, మార్కెట్ చేంజ్ అయిపోయింది. అంటే కంపేర్ టు బిఫోర్ కోవిడ్ ఇప్పుడు చాలా మారిపోయింది. అంటే సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడాలంటే చాలా ఆలోచిస్తున్నారు. అది పెద్ద సినిమా రావాలి, అది హిట్ అవ్వాలి, అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు విత్ ఫ్యామిలీస్తో. ఇప్పుడు మన రైట్ సినిమా ఉంది కదా, వై షుడ్ వి వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అంటే మీరు ఏం చెప్తారు? సో రైట్ సినిమా థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశల్ కోసం చూడాలి. అంటే కౌశల్ని అభిమానించి బిగ్ బాస్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా కౌశల్ ఎలా యాక్ట్ చేశాడు, కౌశల్ హీరోగా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, కౌశల్ న్యాయం చేశాడా తన క్యారెక్టర్కి లేదా థియేటర్కి వెళ్ళి చూడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా థ్రిల్లర్కి ఒక డిఫరెంట్ ట్రెండ్ అనేది నడుస్తుంది కాబట్టి ఒక థ్రిల్లర్ ఫిల్ము అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి ఫ్యామిలీ పరంగా వెళ్ళి కూడా 100% థియేటర్కి వెళ్ళి చూడాలి. అంటే పెద్ద సినిమానే చూడాలి, పెద్ద హీరోనే చూడాలి అన్న థాట్ నుంచి ఇప్పుడు కంటెంట్ ఫిల్మ్స్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు. వాళ్ళ పర్సెప్షన్ మారిపోయింది. సో చిన్న సినిమా కూడా ఒక కంటెంట్ బాగుంటే, సినిమా కూడా ఒక స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ బాగుంటే వాల్యూ ఇస్తున్నారు. అందులోని దృశ్యం లాంటి మాసివ్ థ్రిల్లర్స్ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి, తన స్టోరీ కాబట్టి, తన స్క్రీన్ ప్లే కాబట్టి, సో ఆబ్వియస్లీ జీతూ జోసెఫ్ ఫ్యాన్స్ కూడా థియేటర్కి వచ్చి చూసే అవకాశం. సుకుమార్ పృథ్వీరాజ్ గారు ఏంటంటే తనకి సినిమా చేయాలి అంటే తనకి ఆ సినిమా ఎంత నచ్చితే కానీ చేయరనమాట. అలాంటిది అంత పెద్ద హీరోయిన్ ఆ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా తెలుగులో కూడా రీమేక్ చేయడంతో అంత పెద్ద యాక్టర్ చేసిన సినిమా మనం చేసినప్పుడు తప్పులేదు. సో డెఫినెట్గా
ఆ స్టోరీ బాగుంటుంది, స్టోరీలో దమ్ము ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చి చూడాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏది కాపీ చేయడం ఇష్టం ఉండదు. మేము హౌస్లో చూసాం. అంటే యూనిక్గా ఉండాలి, మనది మనం చూసుకోవాలి, సెల్ఫ్ మేడ్లా ఉండాలి అనే మైండ్ సెట్లో ఉంటారు మీరు ఎప్పుడు. అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి మీరు ఎందుకు రీమేక్ ఫిలిం చూస్ చేసుకున్నారు? అంటే నేను యాక్చువల్గా డైరెక్టర్ మారుతి గారితో జర్నీ చేస్తున్నప్పుడు మారుతి గారు నేను యూస్ టు థింక్ అబౌట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఏం చేస్తే బాగుంటుంది. ఒక టైంలో యాక్చువల్లీ మారుతి గారు నీ బయోపిక్ చేసేద్దాం అన్న ఇది కూడా ఇచ్చారనమాట యాక్చువల్గా. బట్ ఏంటంటే మారుతి గారు ఒక ఫిల్మ్ సజెస్ట్ చేశారు. దేర్ ఇస్ వన్ ఫిల్మ్ కాల్డ్ మెమరీస్, అది తమిళ్లో కూడా రిలీజ్ అయింది ఆరాధ్య సినిమా అని అరుణ్నిధితో. సో అది మీకు బాగుంటుంది, ట్రై చేయండి అనేసరికి అప్పుడు ఆ సినిమా చూసి నచ్చి అప్పుడు ఆ రీమేక్ రైట్స్ తీసుకుని, అంటే ఒక రీమేక్తో వస్తే ఒక సేఫ్గా ఉంటాం, మార్కెట్ పరంగా సేఫ్గా ఉంటాం. సో నన్ను బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన ప్రతి ప్రొడ్యూసరు సేఫ్గా ఉండాలి, వాళ్ళు నా గురించి పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆ రూపాయి వెనక్కి రావాలని ఒక ఉద్దేశంతో నేను ఐఎమ్ లైక్ ఏ ప్రొడ్యూసర్స్ యాక్టర్ అనమాట. అంటే ప్రొడ్యూసర్ నా వల్ల ఎటువంటి విధంగానే నష్టపోకూడదు. నేను ఒక ఫిల్మ్ చేశాను అంటే ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ ఉండాలన్నమాట. సో దానికోసం నా సాయశక్తులు నేను ప్రయత్నిస్తాను, మిగతాది దేవుడి చేతుల్లో ప్రజల చేతుల్లో ఉంటుంది. సో మీ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే అన్న, నేను హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని ఒక పదం విన్నది మీ సీజన్తోనే. సీజన్ 2 బీబీ సీజన్ 2తో ఓకే ఒక కంటెస్టెంట్కి ఈ రేంజ్లో సపోర్ట్ ఉంటుందా అని తెలిసింది. సో అలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో చాలా తక్కువ. నేను అప్రాక్స్ 100 కంటెస్టెంట్స్ని చూసుంటా ఇప్పటి వరకు, సీజన్ 7 వరకు. అందులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకునే కంటెస్టెంట్ కౌశల్ మండా. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ప్రభాస్ గారికి, ఇలా కొంతమంది స్టార్ హీరోస్కే మహేష్ బాబు గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అలా రియాలిటీ షోలో కూడా అదే రేంజ్ని క్రియేట్ చేసింది కౌశల్ మండా. సో అంత క్రియేట్ చేసిన కౌశల్ మండా ఇప్పుడు ఇంత లేట్ అయిపోయింది కదా, అండ్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు నేను ఒక హీరోగానే లైఫ్ అంతా సెటిల్ అవ్వాలని ఏం లేదు. ఐ వాంట్ టు సెటిల్ యాజ్ అ గుడ్ యాక్టర్. సో డెఫినెట్గా నేను ఒక మంచి విలన్ గాను, మంచి క్యారెక్టర్ పరంగాను ఐ వాంట్ ఎంజాయ్ మై రోల్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడున్న హీరో కాంపిటీషన్లో ఐ డోంట్ టు బీ ఇన్ దాట్ అండ్ ఐ వాంట్ టు వేస్ట్ మై టైం యాక్చువల్లీ. ఒక యాక్టర్గా ఐ వాంట్ టు బీ బిజీ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక 250 కోట్లు మల్టీ పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాను పెద్ద హీరోస్తో. 250 కోట్లు, యా, ఇట్స్ అ బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్. అది కూడా తొందరలో అనౌన్స్ చేస్తాను, అది కూడా రాబోతుంది. ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. వీఆర్ వెయిటింగ్. యా, అలాంటి సినిమాలు చేయడం అనేది ఐ ఎంజాయ్ అనమాట. ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ రోల్ వాట్ ఐఎమ్ చూసింగ్ అనమాట. సో డెఫినెట్గా ఒక హీరోగా మీరు సస్టైన్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఎ బిగ్ టఫ్ కాంపిటీషన్. ఒక యాక్టర్గా మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను అన్నట్టు అన్ని ప్రొఫెషన్స్ని కొంచెం తగ్గించి యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ విల్ అచీవ్ యూ గోల్ అనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియా అందరికి అవైలబుల్ ఉంది కాబట్టి మిమ్మల్ని రోజు మేము చూడగలుగుతున్నాం. మీకు ఇంకోటి అడగాలనుకుంటున్నా, నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నా, అంటే సీజన్ 2 నుంచి వస్తున్నా, సీజన్ 7 వచ్చేసింది, ఇంకా కౌశల్ అలానే ఉన్నాడు, దానికి రీజన్స్ ఏంటన్నా? అది అభిమానం అండ్ ప్రేమ. ఎందుకంటే కౌశల్ గేమ్ తర్వాత నుంచే ప్రతి సీజన్లోనే కౌశల్ లాగా బయటకు వస్తే ఊరేగింపులు జరగాలి, కౌశల్ లాగా బయటకు వస్తే సక్సెస్ మీట్లు జరగాలి అన్న థాట్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ కూడా లేదు, అంత అవేర్నెస్ ఉండేది కాదు మీ నుంచే. సీజన్ 2 నుంచి నాకు ఏదైతే బయట ర్యాలీస్ కానీ, ఏదైతే సక్సెస్ మీట్స్ కానీ, ఏదైతే ట్రెండ్ అనేది ఒక కళానికి కేఎంఎల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు 40,000 మంది జనం రావడం కానీ వితౌట్ ఎనీ ఇన్విటేషన్. సో ఎవ్రీ యాక్టర్ థాట్ నాకు కూడా అలాగా వస్తే బాగుంటుంది, దానికి ఒకే ఒక్క సొల్యూషన్ బిగ్ బాస్కి వెళ్ళడం అన్న థాట్తోనే అందరు బిగ్ బాస్కి రావడం, పార్టిసిపేట్ చేయడం. వాళ్ళు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయినా కూడా వాళ్ళకి ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో, నేను ఊరేగింపాలి, నన్ను ఊరేగించాలి, ప్రతి ఒక్కరు నన్ను వచ్చి రిసీవ్ చేసుకోవాలి, అది ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ కూడా అది త్రూ బిగ్ బాస్ వాళ్ళు తీర్చుకుంటున్నారు అన్నమాట. అదే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేస్లో కూడా ఏం తేడా రాలా సీజన్ 2 నుంచి ఇప్పటి వరకు. ఓకే, సీక్రెట్ ఏంటి? డైట్ సీక్రెట్ ఏంటి? అంటే డైట్ ప్రత్యేకంగా నేను ఏం ఫాలో అవ్వను యాక్చువల్గా. అది నేను ఆల్వేస్ ఫీల్ దట్ దేవుడు ఇచ్చిన వరం అంతే. అంటే కొంతమందికి దేవుడు ఇట్స్ అంతే బై బర్త్ ఇట్ విల్ బి లైక్ దాట్. అంటే మన ప్రత్యేకంగా మన కోసం
జాగ్రత్తలు కానీ మనం డైట్లు కానీ ఏం చేయను. ఐ ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ డే ఐ జస్ట్ ఎంజాయ్ మై ఫుడ్, ఎంజాయ్ మై ఎక్సర్సైజ్, ఎంజాయ్ మై ఫ్యామిలీ. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే నీ ఫ్యామిలీతోని నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు నిత్య యువకుడిలాగా ఉంటారు అంటాడు. సూపర్ అండి. అంటే రైట్ సినిమా వరకు వస్తే ఆ ముందు ఒక 4 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి, తర్వాతలో 2 సినిమాలు ఉన్నాయి. సో ఇంత పీక్ టైంలో రిలీజ్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇది యాక్చువల్గా అక్టోబర్ 2nd వీక్లో 3rd వీక్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే. బట్ నేను న్యూజిలాండ్ షూటింగ్కి వెళ్ళడం వల్ల నేను అవైలబిలిటీ లేకపోవడంతో సో ప్రొడ్యూసర్స్ వాంట్ టు పోస్ట్ పోన్ అనమాట. సో ఇప్పుడు December 30th మిస్ అవుతే మళ్ళీ మార్చ్ వరకు థియేటర్స్ దొరకడం కష్టం. సో అంటే ఇప్పుడు మళ్ళీ పండగ వస్తుంది, పండగకి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. సో పండగకి ముందే ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ ప్రొడ్యూసర్స్ పరంగా వాళ్ళకి థియేటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి సో ఆ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వీరు రిలీజ్ చేస్తాం. సూపర్ అన్న. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఫిలిం నుంచి? సో డెఫినెట్లీ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. ఒక ఫ్యామిలీ పర్సన్, నా రియల్ లైఫ్లో నేను చేస్తున్న ఒక ఫ్యామిలీ పర్సన్ ఒక ఫ్యామిలీని ఎంతలాగా లవ్ చేస్తాడో, సో ఆ ఫ్యామిలీ పర్సన్ ఫ్యామిలీ తనకి దూరం అయినప్పుడు తను పడే స్ట్రగుల్, తను పడే ఆవేదనతో పాటు అదే టైంకి సిటీలో జరుగుతున్న ఒక సీరియల్ కిల్లర్ మర్డర్స్, తను యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా వీటిని ఎలా చేస్ చేస్తూ క్లైమాక్స్ ఉంటుంది అనేది ఇట్స్ వెరీ టిపికల్ డిఫరెంట్ స్టోరీ అనమాట. సినిమాకి క్లైమాక్స్తో పాటు ఫ్లాష్ బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. సో మేము అంటే చాలా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని చూడబోతున్నాం. 100%. అంటే ఒక ఫ్యామిలీని లవ్ చేస్తున్న పర్సన్ ఫ్యామిలీ దూరం అయినప్పుడు ఎంత పిచ్చోడైపోతాడో, గెడ్డలని పెంచుకుని 24 గంటలు మందు కొడుతూ అలాంటి క్యారెక్టర్లోంచి మళ్ళీ కాప్గా ఎలాగ కన్వర్ట్ అయ్యాడు, కాప్గా ఉండి ఎలాగా మొత్తం ప్రాబ్లమ్స్ని అంతా చేస్ చేసాడు అన్నది సినిమా స్టోరీ అనమాట. సూపర్ అన్న. సో నార్మల్గా ఎక్కువ డ్యూరేషన్ ఉండే సినిమాలు కూడా ఇప్పుడు చూడటంలా. అవును, అందుకే మా సినిమా 2 గంటలు పెట్టాం యాక్చువల్లీ. అందుకే అంతేనా? ఇట్స్ 2 hours 10 minutes ఫిల్మ్ అనమాట. సో అంటే ఇట్స్ సినిమా ఎప్పుడు మీకు బోర్ అనేది ఉండదు, టైట్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. వెరీ టైట్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే మలయాళంలో జితు జోసెఫ్ గారు క్రిస్టియన్ బేస్ మీద, అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ కాబట్టి చంపిన ప్రతి ఒక్కరిని యాజ్ ఏ జీసస్గా హ్యాంగ్ చేస్తూ ఉంటాడు అనమాట మర్డర్స్ని. సో మనం క్రిస్టియన్ని జోనర్ తీసి వీ క్రియేటెడ్ యాజ్ ఎ హిందూ అనమాట. హిందుత్వం ప్రకారం సుదర్శన చక్రం మన రీజనల్ ప్రకారం మర్డర్స్ చేసిన ప్రతి ఒక్కడు ఒక సుదర్శన చక్రం షేప్లో, ఒకసారి ట్రాక్టర్ టైర్లో, ఒకసారి పక్షి గూడిలో, ఒకసారి పైప్ హోల్లో, ఇలాగా రౌండ్ షేప్లో మర్డర్స్ని ఎలివేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సూపర్ అన్న. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ప్లాట్. మెల్లిగా మీకు స్టోరీ అడిగేస్తున్నా, సో స్టోరీని పక్కన పెడదాం. సో ప్రియతమా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో అదే పేరుతో n నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా యశస్వితో పాడించి కొంచెం మంచిగా ఇచ్చేసారు. అండ్ మ్యూజిక్ కూడా తమన్ గారు. అవునా? ఎస్ఎస్ తమన్ గారు. ఇది మలయాళంలో తమిళ్లో చేసిన ఏదైతే అరతసినమో రీమేక్ రైట్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఒక్క సాంగే ఉంటుంది సినిమా మొత్తంలో. ఆ ఒక్క సాంగ్ని మనం సేమ్ సాంగ్ కూడా మన తెలుగులో రీమేక్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, మీ దృష్టిలో సోషల్ మీడియా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? సోషల్ మీడియా అనేది నన్ను ఏదో నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తుందో లేకపోతే నన్ను ఏదో హైప్లో తీసుకెళ్తుందని ఎప్పుడు సోషల్ మీడియా యూజ్ చేయను. సోషల్ మీడియా ఈజ్ లైక్ మెమరీస్ ఆల్బమ్ అనమాట. అంటే నాకు ఏదైనా నచ్చి నా ఫ్యామిలీతో ఏదైనా చేస్తే ఒక మెమరబుల్ ఆల్బమ్గా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. అది నన్ను అభిమానించిన చూస్తూ ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. సో స్టార్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఒక 700K బంచ్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు మీకు. సో మీ పేరు మీద కౌశల్ ఆర్మీ ఫ్యాన్ పేజ్లు పెట్టుకున్న వాళ్ళు మీ వల్ల ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. మీకు తెలుసా విషయం? నా వల్ల ఒకరు బాగుపడుతున్నారని అంతకన్నా సంతోషించాల్సిన ఉంది, హ్యాపీగా సంతోషిస్తాను. సో థింగ్స్ చెప్తాను చూడండి, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కౌశల్ ఫ్యాన్ పేజ్ని పెట్టి బిగ్ బాస్ టైంలో ఒక 100K ఫాలోవర్స్ని ఎర్న్ చేసుకుని, సో మీరు బయటకు వచ్చి ఒక 6 months అయినాక ఆ పేజ్ ఇప్పుడు ఒక మీమ్ పేజ్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే. సో ఆ మీమ్ పేజ్ ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతూ అతనికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఆ పేజ్ వల్ల. సో మీరు ఎంతమందికి ఉపయోగపడుతున్నారంటే
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా టీఎఫ్ఐకే ఉపయోగపడుతున్నారు అన్న. సో ఐ హోప్ మీరు ఇలానే డైరెక్ట్గా కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా వెరీ కోరుకుంటున్నాను. హ్యాపీ యాక్చువల్లీ. నేను సోషల్ మీడియా పరంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు నా సీజన్ అప్పుడు పెద్ద ట్రెండింగ్ కాదు, పెద్ద సోషల్ మీడియా పెద్ద అవేర్నెస్ కాదు యాక్చువల్లీ. సో బట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు బెస్ట్ సోషల్ మీడియా అవార్డు కూడా ఇచ్చింది అనమాట. సో యాక్చువల్గా నా ద్వారా ఇంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలుసు చాలామంది కౌశల్ ఆర్మీ అనే పేజెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిఫరెంట్ పేజెస్గా టర్న్ చేసుకుని దేవర్ నేను గుడ్ మనీ అని. నాట్ ఓన్లీ మనీ, చాలామంది పెళ్ళి కానీ అబ్బాయిలు కూడా సోషల్ మీడియా గ్రూప్స్లో వాట్సాప్లో పరిచయం అయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అదొక పాజిటివ్ వైబ్స్ ఇంకా. సో ఆ పాజిటివ్ వైబ్స్ మీ సినిమాకి కూడా వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అండ్ ఇలాంటి సినిమాలను మీరు ఇంకా తీయాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు పర్సనల్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడుగుతా. బిగ్ బాస్ విన్నర్స్ చాలా మంది ఉన్నారు. శివబాలాజీ గారి నుంచి నిన్నటి పల్లవి ప్రశాంత్ వరకు విన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. కానీ ఇప్పటి వరకు జరగలేనంత సెన్సేషన్ ఈ సీజన్కి ఒకటి జరిగింది. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి సెంట్రల్ జైలుకి వెళ్ళేంత ఒక కంటెస్టెంట్ వెళ్ళడం జరిగింది. మీకు తెలుసు ఆ విషయం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్గా మీ ఒపీనియన్. యాక్చువల్గా నేను ప్రతి బిగ్ బాస్ని ఫాలో అవుతాను. బిగ్ బాస్ 7 నేను యాక్చువల్గా ఒక 70 days ఐ డెంట్ సీ అనమాట. సో ఐ వాజ్ ఇన్ న్యూజిలాండ్. బట్ ఫైనల్స్ టైంకి నేను ఇండియా వచ్చాను అనమాట. సో ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. ఒక రైతు బిడ్డ అండ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, కామన్ మ్యాన్ బిగ్ బాస్ గెలిచాడు అంటే ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. బట్ అంటే అరెస్ట్ అవడం అనేది ఐ డెంట్ లైక్ ద కాన్సెప్ట్. ఎందుకంటే తనకు సంబంధం లేని విషయంలో తను అరెస్ట్ చేశారు. ఐఎమ్ లిటిల్ అప్సెట్ అబౌట్ దాట్ అనమాట. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు. ఎవడో ఎక్కడో ఫ్యాన్ తప్పు చేస్తే ఆ ఫ్యాన్ని ఫాలో అవుతున్న వాడిని అరెస్ట్ చేయడం తప్పు. బట్ పోలీసులకి పల్లవి ప్రశాంత్కి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ అయిందో నాకు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో పోలీసులు ప్రత్యేకంగా ఇది చేయలేదని చెప్పి అరెస్ట్ చేశారు కాబట్టి మరి వాళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సంభాషణ అయిందో మనకు తెలియదు కాబట్టి వీ కెనాట్ కామెంట్ అవుతా. బట్ ఎవరో చేసిన దాన్ని తిని అరెస్ట్ చేయడం అంటే తప్పు. బట్ తను ప్రత్యక్షంగా చేస్తే మేబీ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం దే మైట్ అరెస్టెడ్ అనమాట. అదే ఇప్పుడు అది కూడా ఆయన రిమైండ్లో ఉండడం జరిగింది. సో ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు. తర్వాత మన రిమైనింగ్ కంటెస్టెంట్స్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది చాలా తప్పు యాక్చువల్గా. అభిమానం అనేది గుండెల్లో వరకు ఉంచుకోవాలి. అభిమానం ఎప్పుడైతే ఇలా విర్రవీగి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం వరకు వెళ్ళిందో సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ రైట్ థింగ్ అనమాట. అంటే అన్న ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు ఒక సెలబ్రిటీ గెలవడమే జరిగింది ఇన్ని సీజన్స్లో కూడా. నేను కూడా ఐఎమ్ నాట్ బిగ్ సెలబ్రిటీ కాకపోతే మీకు జర్నీ ఉంది. అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఒక జర్నీ ఉన్న వాళ్ళకి నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో 300 మంది. అట్లీస్ట్ పల్లవి ప్రశాంత్కి తను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు 500K. దిస్ మేజర్ డిఫరెన్స్. ఆబ్వియస్లీ 500 ఫాలోవర్స్ తనకు ఆల్రెడీ ఉన్నారు. నేను అక్కడ 300 ఫాలోవర్స్ నుంచి నేను క్రియేట్ చేసుకున్నాను. నేను బయటకు వచ్చినప్పుడు 300K అయింది. సో అంటే అన్న మారిపోయింది అన్న, రోజులు మారిపోతున్నాయి. ఆ రోజుల్లో జియో లేదు, అప్పుడు వచ్చిన కొత్తలో. సో అంత అవేర్నెస్ ఉండేది కాదు ఇన్స్టాగ్రామ్ మీద. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంట్లో కంటే ఇన్స్టాలో ఎక్కువ ఉంటున్నారు. సో ఫాలోవర్స్ ఉండడంలో తప్పలేదు, నేను దాని పరంగా ఏమంటాం లేదు. కానీ ఇప్పుడు రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఇప్పటి వరకు ఒక జర్నీ ఉండే ఒక సెలబ్నే తీసుకున్నారు ఒక కంటెస్టెంట్గా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వీడియో నన్ను పంపించండి తీసుకెళ్ళాలి అని అడుక్కునే వీడియోతో ఆయనకి లోపలే బిగ్ బాస్ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఎవరికి ఇవ్వలేని, ఎవరికి దొరకలేని అవకాశం ఇచ్చింది. సో ఆ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? సో అవకాశం అంటే తను ఎస్పెషలీ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడితే తను రిక్వెస్ట్ చేసి బిగ్ బాస్ వెళ్ళాలనే కసితో లోపలికి వెళ్ళాడు, అలాగే గెలిచాడు. ఒక వ్యక్తి ఇన్నిసార్లు నేను బిగ్ బాస్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసినప్పుడు తన మీద ఒక తెలియని సానుభూతి అనేది వస్తుంది యాక్చువల్గా. సో అందులోని కామన్ మ్యాన్ కాబట్టి సానుభూతి అనేది ఎక్కువ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ సెలబ్రిటీస్ ఒక కామన్ మ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నది ఆల్రెడీ వచ్చేస్తుంది యాక్చువల్గా.
బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్ కాబట్టి, నోన్ యాక్టర్స్ కాబట్టి, తిను ఒక కొత్త వ్యక్తిగా లోపలికి వెళ్ళాడు కాబట్టి, అంటే దీనిని ఒక చిన్న కార్నర్ చేసినా కూడా వీళ్ళందరూ కలిసి మా వన్ టార్గెట్ చేస్తున్నారు అన్న దాంతో కామన్ మ్యాన్గా ఫీల్ అయిన ప్రతి ఒక్కరు ఒక కామన్ మ్యాన్కి సైకలాజికల్గా సపోర్ట్ చేయడం అనేది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో అదే అయింది తన విషయంలో కూడా యాక్చువల్గా. బికాజ్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఫీల్ ఈజ్ అ కామన్ మ్యాన్. సో నేను అతని పొజిషన్లో ఉన్నా కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. ఇప్పుడు రేపు ఒక మున్సిపాలిటీ వ్యక్తి కానీ, లేకపోతే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎనీ స్మాల్ ఆటో డ్రైవర్, బస్ క్యాబ్ డ్రైవర్ కానీ తన కష్టాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఆ కష్టానికి తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని రేపు తన బిగ్ బాస్ స్క్రీన్లో కూడా ఇంత కష్టపడి వచ్చాడు అన్న థాట్తో దాన్ని గెలిపిస్తారు. అది అనేది ఆటోమేటిక్గా ఆ కనెక్షన్ అనేది ఏర్పడిపోతుంది అనమాట కష్టాన్ని చూసి. నార్మల్గా మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే విన్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా మన టాస్కులు మనం చేస్తూ మనలో ఉండే ఒరిజినాలిటీని చూపించుకోవడమే కదన్న. సో అది మీరు కూడా చేశారు. కానీ ఇప్పుడు దానివల్ల రిమైనింగ్ సెలబ్రిటీస్ నెక్స్ట్ టైం నుంచి హౌస్లోకి రావడానికి భయపడతారు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఇలాంటి పరిణామాలు చూస్తే డెఫినెట్గా బిగ్ బాస్కి రావాలన్న ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకంటే ఎక్కడ ఇలాంటివి మళ్ళీ జరుగుతాయనో. బిగ్ బాస్ అంటే ఇట్స్ ఎ షో అబౌట్ షోయింగ్ ఏ క్యారెక్టర్. సో ఈ సీజన్లో నాకు పల్లవి ప్రశాంత్ క్యారెక్టర్ కన్నా ఆ సింపతి అనేది ఎక్కువ రైజ్ అయిందని అనుకుంటున్నాను. అంటే పల్లవి ప్రశాంత్ క్యారెక్టర్ని సరిగ్గా ఎలివేట్ చేసుకోలేకపోయాడు ఈ సీజన్ ద్వారా. బిగ్ బాస్ అంటేనే ఒక క్యారెక్టర్ని చూపించే షో అనమాట. సో నాకు ఈ సీజన్లో ఎవరి క్యారెక్టర్ ప్రత్యేకంగా బయటకు చూపించుకోలేకపోయారు. అంటే పల్లవి ప్రశాంత్ని కంట్రోల్ చేసే వ్యక్తి శివాజీ గారు కాబట్టి, సో శివాజీ గారు పల్లవి ప్రశాంత్ని మ్యాక్సిమం హోల్డ్ చేశారు యాక్చువల్గా. అండ్ ఆయన ఇంకొకటి ఏంటంటే బయట చాలామంది అనుకుంటుంది, సో ఇంత ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా సేమ్ ఆడుతున్నారు, వాళ్ళు చేస్తుంటే సింపతిలా కన్వర్ట్ అవ్వటం లేదు, కానీ ఒక కామన్ మ్యాన్ చేస్తే సింపతిలా కన్వర్ట్ అయిపోతుంది తొందరగా. ఎందుకంటే సింపతితో షోకి వచ్చారు కాబట్టి. సింపతి అంటే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, నేను ఒక రైతు బిడ్డని, నన్ను బిగ్ బాస్కి పంపించట్టు చేయండి, దట్ ఈస్ సింపతి వీడియోస్. సో అలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ లోపలికి వచ్చారు కాబట్టి అదే కంటిన్యూ అయింది. సో అదే ఈ టాస్క్లో చూసుకుంటే ఈ కాన్వర్జేషన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళిన ఇప్పుడు నెక్స్ట్ సీజన్ నుంచి వెళ్ళబోయే వాళ్ళు పక్కా భయపడతారు. సో మరి షో అంటే ఇక్కడ అమర్దీప్ ఫ్యామిలీకి కానీ మిగతా కంటెస్టెంట్స్ కానీ, అండ్ గీతూ రాయల్ అని ఒక యాంకర్ ఉంటుంటే ఆమె మీదకి డైరెక్ట్ మీరు ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూసారో లేదో తెలియదు, అబ్యూజింగ్ కింద ఉందన్న ఆ వీడియో. ఏమేంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు అది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకళ్ళ ఫ్యాన్స్ ఇంకొకళ్ళ మీద గ్రెడ్జ్ పెట్టుకొని అలా చేయడం కరెక్టా కాదా? అంటే బేసిక్గా ఇక్కడ ఒక వ్యక్తిని నచ్చచ్చు, ఒక వ్యక్తి నచ్చకపోవచ్చు. అందరికీ ఈ వ్యక్తి నచ్చాలని ఏం లేదు. మేబీ కొంతమందికి పర్సనల్గా గీతూరులో ఇష్టం లేకపోవచ్చు, డైరెక్ట్గా ఇష్టం లేదు అంటే బాగోదు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఒక విన్నర్ పేరు చెప్తూ విన్నర్ పేరుతో అబ్యూస్ చేస్తే ఆ క్రెడిట్ అంటే విన్నర్కి వెళ్ళిపోతుందని ఒక సేఫ్ జోన్లో అలా చెప్పుండొచ్చు. సో నెక్స్ట్ నుంచి జరగబోయేదానికి చాలామంది సెలబ్రిటీలు పక్కా భయపడతారు వెళ్ళడానికి. కామన్ పీపుల్కి ఛాన్స్లు ఎక్కువ వస్తాయి. అంటే బిగ్ బాస్ ఇంకా సెలబ్రిటీ షో కాకుండా కామన్ పీపుల్ షో అయిపోద్ది అంటారా? అంటే ఈ బిగ్ బాస్ అంటే నా సీజన్లో కూడా కామన్ మ్యాన్ని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది సీజన్ 2లో అన్నమాట, గణేష్ ద్వారా. ఒక కామన్ మ్యాన్ పంపిస్తే ఎలా ఉంటుంది అని. నిజంగా గణేష్ నిజంగా కొంచెం తెలివైనవాడు, బాగా ఆడగలిగేవాడు అయితే ఒక కామన్ మ్యాన్ ట్యాగ్ని తను హోల్డ్లో పెట్టుకుని డెఫినెట్గా విన్ అయ్యేవాడు. విన్ అయ్యే క్యాండిడేట్ ఉండుంటే డెఫినెట్గా విన్ అయ్యేవాడు. బట్ ఏంటంటే తనకి తెలియలేదు, ఈజ్ లైక్ ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. సో ఈజ్ లైక్ వచ్చిన పిల్లడు కాబట్టి అంత మెచ్యూరిటీ రాలేదు. సో డెఫినెట్గా కామన్ మ్యాన్కి డెఫినెట్గా బిగ్ బాస్లో ఒక ప్లస్సే ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా కామన్ మ్యాన్స్ ఉండకపోతే, ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్గా ఉంటే టఫ్ అవుతుంది మళ్ళీ. అదొక టాస్క్ ఉంది. సో నెక్స్ట్ మీ కమింగ్ టు రైట్ మూవీ ఈ 29th 30th రిలీజ్ అంటున్నారు. సో 30th చాలామంది ఈ సెలబ్రేషన్స్లో ఉంటారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటారు. సో ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారు, మీరు థియేటర్లు దొరకటం లేదని. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలా, మీ సినిమా చూస్తే ఎంజాయ్ చేయాలా? నా సినిమా చూసి హ్యాపీనెస్తో సక్సెస్తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. సో
సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే December 30th నన్ను అభిమానించి ఓటేసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా థియేటర్కి వచ్చి ఒక 100 రూపాయలు 50 రూపాయలు పోతే సో నా కోసం ఖర్చు పెట్టి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరు కౌశల్యను ఎలా చూసారో, కౌశల్యన్న పెర్ఫార్మెన్స్ ఎలా చేశారో చూడండి. మిగతా విషయాలు పక్కన పెట్టేసుకోండి. నా పెర్ఫార్మెన్స్ కోసం నా కోసం థియేటర్కి వచ్చి మీరు సినిమా చూసి డెఫినెట్గా యాక్టింగ్ పరంగా యూ విల్ లవ్ మీ అండ్ డెఫినెట్గా యూ విల్ బ్లెస్ మీ విత్ ద మోర్ అండ్ మోర్ ఫిల్మ్ ఆఫర్స్ అన్నమాట. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు ఇలానే చాలా బిజీగా ఉంటూ సంవత్సరానికి మినిమం సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీ పర్సనల్గా ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ క్లోజ్ చేయాలనిపించట్లా. బట్ క్లోజ్ చేయకపోతే ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. క్లోజ్ చేయాలి తప్పక. సో కీప్ ఇట్ కంటిన్యూ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్ అన్న. సో వన్ వర్డ్ అబౌట్ రైట్ అండ్ బిగ్ బాస్ సీజన్ 7 ఇష్యూస్. ద వన్ వర్డ్ అబౌట్ రైట్, ఇది రైట్ కథతో, ఆల్రెడీ ప్రూవ్డ్ కథతో మేము ముందుకు వస్తున్నాను. సో డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్. అంటే ఏదో లవ్ స్టోరీ ఏదో కాకుండా కౌశల్ని ఇప్పటివరకు మీరు ఎలా చూసారో పర్సనల్గా, ప్రొఫెషనల్గా, సో అదే కంటెంట్, అదే యాటిట్యూడ్తో వస్తున్న సినిమా. డెఫినెట్గా యూ లవ్ ఇట్. అండ్ బిగ్ బాస్ 7 బిగ్ బాస్ 2 తర్వాత అంత రచ్చ జరిగిన సీజన్ బిగ్ బాస్ 7. సో బిగ్ బాస్ 7లో అరెస్టులు కూడా అవ్వడం జరిగింది. అది ఐ డింట్ లైక్ ఇట్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దాట్ అనమాట. ఒక కంటెస్టెంట్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా నాకు నచ్చిన విషయం. బట్ ఆ కంటెస్టెంట్కి పోలీస్ వ్యవస్థకి జరిగిన కమ్యూనికేషన్ ఐ కెనాట్ కామెంట్ బికాజ్ మన పర్సనల్గా అక్కడ లేం కాబట్టి. బట్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అంటే వాళ్ళు పర్సనల్గా కానీ ఎఫెక్ట్ అవుతూనే తీసుకుంటుంది. అందులోని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం అనేది ఇట్స్ డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ నాస్టీ థింగ్స్ అన్న ఉద్దేశం. ఎందుకంటే అభిమానం అనేది గుండెల్లో పెట్టుకుని అభిమానించాల్సింది, అలాగని నచ్చని వాళ్ళ మీద ప్రయోగించాల్సింది కాదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో యూజ్ చేసే ప్రతి స్ట్రాటజీ బిగ్ బాస్ వరకే. అక్కడ తిట్టుకోవడం, కొట్టుకోవడం హౌస్లో ఉన్నంత వరకే. ఒకసారి బయటకు వస్తే అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది. డోంట్ డూ దాట్. అది ఓన్లీ బిగ్ బాస్ స్ట్రాటజీ పరంగానే చూడండి, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరిని చూడొద్దు అన్న ఉద్దేశం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన డియరెస్ట్ కౌశల్ మండా గారి మూవీ రైట్ అనే మూవీ 30th మన నియరెస్ట్ థియేటర్స్లో ప్లే అవబోతుంది. మీరందరూ వెళ్ళి ఆ సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలతో మన ముందుకు వస్తారు ఆయన. సో పక్కా థియేటర్కి వెళ్ళి అయితే సినిమా చూడండి. December 30, 2023. స్టే ట్యూన్డ్. పక్కా బాగుంటుంది అంటున్నారు ఆయన. పక్కా వెళ్ళి అయితే మీరు చూడండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ అండ్ ది థియేటర్స్ ఆన్ December 30th. Bye-bye. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala.